శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను గుమ్మడికాయ కూర తయారు చేస్తున్నాను. గుమ్మడికాయ బెల్లం పెట్టిన కూర అనగానే తెలుగువారందరికీ నోరు ఊరవలసిందే. దీనికోసం నేను గుమ్మడికాయని తరిగి తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను. ఇది సుమారుగా 1 పౌండు. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా బెల్లం, చింతపండు రసం, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత పసుపు, ఇంకా ఉప్పు, నూనె. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బూలుముకుడు పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని సన్నని మంట మీద వేడి చేస్తున్నాను. సుమారుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా మెంతులు, ఓకే, చాలా కొద్దిగా మెంతి గింజలు, ఆవాలు, జీలకర్ర, బాగా కలపండి. పచ్చిమిరపకాయలు కూడా దీంతో పాటు వేసేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు చిటపట్లాడడం మొదలైంది. ఇప్పుడు తుబ్బి పెట్టుకున్న 4 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. తర్వాత ఇంగువ. పోపు వేయించేటప్పుడు ఇలా కలిపి పెడుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది, సమానంగా వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఈ తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేస్తున్నాను. ఒకసారి ముక్కల్ని బాగా కలపండి. ఈ గుమ్మడికాయలో అంటే పంకిన్లో పీచు పదార్థం బాగా ఉంటుంది. తర్వాత జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్ళకి చాలా మంచిది. ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ కలిపి పెట్టి ఒక 2-3 చెంచాలు నీళ్లు కూడా వేశారంటే, ఎందుకంటే పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు కూడా వేశారంటే త్వరగా ఉడుకుతుంది. అలా అని ఎక్కువ నీళ్లు పోయొద్దు, బాగా ముద్దగా అయిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోస్తే నీటితో బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత చింతపండు, బెల్లం కలుపుదాం. 4 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కూర ఉడుకుతోంది. ఇది ఒక 50% ఉడికింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను బెల్లాన్ని వాడుతున్నాను. పంచదార బదులు బెల్లాన్నే వాడండి, ఇది ఆరోగ్యానికి మంచిది. తర్వాత రుచి కూడా బాగుంటుంది. చింతపండు గుజ్జు వేస్తున్నాను, చిక్కగా తీసిన చింతపండు గుజ్జు. మళ్ళీ ఒకసారి కలిపి బెల్లం వేసాం కాబట్టి కొద్దిగా నీరు బయటకు వస్తుంది. సో మళ్ళీ నీళ్ళు పోయవలసిన అవసరం లేదు. మరీ పొడిగా ఉంటే కనుక కూర కొద్దిగా నీళ్లు చిలకరించండి. ఇది మళ్ళీ ఒకసారి కలిపాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ సుమారు ఒక 3-4 నిమిషాలు తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఒకసారి చూద్దాము. చూసారా, కూర బాగా ఉడికింది. పక్క నుంచి నూనె బయటకు వస్తుంది. ఇక్కడ నా కూర కొంచెం పొడి పొడిగా ఉంది. మీరు ముద్దగా కావాలనుకుంటే ముక్కలు కొంచెం చిన్నగా తరిగి కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తున్నాను.
స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఒక చెంచా నెయ్యి కూడా వేస్తున్నాను పైన. అయితే ఒకసారి కూరని కలిగి పెట్టేసి మూత పెట్టేయండి. చపాతీ పూరీలోకి కూడా తినచ్చు, అన్నంలోకి చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీల కోసం నా వెబ్సైట్ శశిరేఖాస్ కిచెన్.comను చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.